నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందెవరో తెలుసా? ఈ యూనివర్స్, ఈ విశ్వం. ఎందుకంటే నువ్వు వినాల్సిన సమయం వచ్చింది. నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నో రోజులుగా, నెలలుగా, బహుశా సంవత్సరాలుగా నీ లోపల ఒక పోరాటం జరుగుతోంది. బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో వెలితి. ఇది నా జీవితమేనా? నేను వెళ్లాల్సిన దారి ఇదేనా? అని నీకు నువ్వే 100 సార్లు ప్రశ్నించుకున్నావు. ఆ ప్రశ్నలన్నీ గాలిలో కలిసిపోలేదు. అవన్నీ ఈ విశ్వానికి చేరాయి. వాటికి సమాధానంగానే ఈరోజు, ఈ క్షణం, ఈ వీడియో నీ ముందుకొచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీ విధి. నువ్విప్పుడు ఏ దశలో ఉన్నావో నాకు తెలుసు. అది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. పాత నువ్వుకి, కొత్త నువ్వుకి మధ్యలో ఉన్న ఒక సున్నితమైన వంతెన మీద నడుస్తున్నావు. నీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత స్నేహాలు కొన్ని నీకు బరువుగా అనిపిస్తున్నాయి. వాటిని వదిలేయాలని నీ మనసు ఘోషిస్తోంది. కాని భయం నిన్నాపుతోంది. ఒకవేళ నేను మారితే ప్రపంచం నన్ను అంగీకరిస్తుందా? నేను ఒంటరినైపోతానా? అనే భయం. కాని నిజం చెప్పనా? నువ్విప్పటికే ఒంటరిగానే ఫీలవుతున్నావు. నీ చుట్టూ ఉన్న చాలామందికి నీ లోపల జరిగే ఈ సంఘర్షణ అర్థం కాదు. వాళ్ళు నిన్ను చూసి బాగానే ఉన్నావు కదా, నీకేంటి సమస్య అంటారు. ఆ మాట నిన్ను మరింత ఒంటరిని చేస్తుంది, అవునా? ఈ దశ చాలా కీలకం. ఇక్కడే చాలామంది వెనక్కి తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. కాని నువ్వు కాదు. నీలో ఆ పాత జీవితం పట్ల ఒక అసంతృప్తి మొదలైంది. అంటే నీ ఆత్మ మేల్కొంటోంది. అది ఇంకా పెద్ద కలలు కనాలని, ఇంకా ఉన్నతంగా బ్రతకాలని నిన్ను పిలుస్తోంది. ఆ పిలుపే నీకీ మధ్య నిద్రపట్టనివ్వడంలేదు. కారణం లేకుండానే చిరాకు తెప్పిస్తోంది. నువ్వు వెతుకుతున్నది డబ్బుని, కీర్తిని, లేక ప్రేమను మాత్రమే కాదు. నువ్వు వెతుకుతున్నది నిన్ను, నీ అసలైన స్వరూపాన్ని, నీ ప్యాషన్ని, ఈ భూమిమీదకు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవాలన్న తపన అది. ఆ తపనే నిన్ను ఇక్కడికి నడిపించింది. నీతోనే మాట్లాడుతున్నాను. నీ గురించే చెబుతున్నాను. గమనించావా? నీ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం, నీ కళ్లల్లో చిన్న తడి, నీ పెదవలపై చిన్న కంపన. ఎందుకంటే ఎన్నాళ్లకో ఎవరో నిన్ను అర్థం చేసుకుంటున్నారన్న భావన నీకు కలుగుతోంది. అవును, ఇది నిజమే. నా గురించే మాట్లాడుతున్నారు అని నీకనిపిస్తోంది. ఈ విశ్వం నీకు కొన్ని సంకేతాలు పంపుతూనే ఉంది. బహుశా ఒక పాట రూపంలో, ఒక పుస్తకంలోని వాక్యం రూపంలో, లేక ఒక అపరిచితుడి మాటల రూపంలో. నువ్వు వాటిని గమనిస్తున్నావు, కాని పూర్తిగా నమ్మలేకపోతున్నావు. ఇది నా భ్రమ అని కొట్టిపారేస్తున్నావు. ఇది భ్రమ కాదు. ఇది నీ అంతరాత్మ నీతో మాట్లాడే ప్రయత్నం. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందేంటో తెలుసా? పోరాడటం ఆపే. నీతో నువ్వు చేస్తున్న యుద్ధాన్ని ఆపు. నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపు. నేనెందుకిలా ఉన్నాను, అందరిలా ఎందుకుండలేకపోతున్నాను అని బాధపడ్డం మానేయ్. నువ్వు అందరిలా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వుగా ఉండటానికే పుట్టావు. నీ ప్రత్యేకతనే ఈ ప్రపంచం కోరుకుంటోంది. ప్రస్తుతం నీ జీవితంలో కొన్ని సంబంధాలు దూరమవుతున్నాయా? కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయా? బాధపడకు. అది ఖాళీని సృష్టించే ప్రక్రియ. కొత్తవి, నీకు సరిపోయేవి నీ జీవితంలోకి రావాలంటే పాతవి, పనికిరానివి వెళ్ళిపోవాలి. ఎండిన ఆకులు రాలితేనే చెట్టుకు కొత్త చిగురులొస్తాయి. నీ జీవితం కూడా అంతే. ఈ విశ్వం నీ జీవితాన్ని శుభ్రం చేస్తోంది. నీకు అవసరం లేని ప్రతిదాన్ని తొలగిస్తోంది. ఈ ఒంటరితనాన్ని చూసి భయపడకు. ఇది నీకు నువ్వు సమయమిచ్చుకోవాల్సిన తరుణం. నీకు ఏమిష్టమో తెలుసుకో. నీకు ఆనందాన్నిచ్చే పనులేంటో గుర్తుచేసుకో. చిన్నప్పుడు నువ్వు దేని గురించి కలలు కన్నావో ఆలోచించు. ఆ కలలు ఇంకా నీలోనే ఉన్నాయి. బూజుపట్టి ఒక మూలనపడి ఉన్నాయి. వాటిని బయటకు తీయాల్సిన సమయమిది. నీకు తెలుసా? నీలోపల అద్భుతమైన శక్తి దాగి ఉంది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కాని నీ పాత నమ్మకాలు, సమాజం నీ హృదయంలో నింపిన భయాలు నిన్నొక గొలుసులా బంధించాయి. నేనంత గొప్పవాణ్ణి కాదు, నేనంత గొప్పదాన్ని కాదు, నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు. ఇలాంటి మాటలు నీవే కదా నీకు చెప్పుకుంటున్నది. ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అద్దంలో చూసి నీతో నువ్వు చెప్పుకో, నేను శక్తివంతుడిని, శక్తివంతురాలిని. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలో ఉన్న శక్తి నీకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఇది అంత సులభం కాదని నాకు తెలుసు. నీ చుట్టూ ఉన్న నెగటివిటీ నిన్ను మళ్లీ వెనక్కి లాగుతుంది. కాని నువ్వు పట్టు వదలొద్దు. నీకు గుర్తుందా,
నువ్వు చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డావో అయినా లేచి నిలబడ్డావు, మళ్లీ ప్రయత్నించావు. ఈ జీవిత ప్రయాణం కూడా అలాంటిదే. పడినా లేచి ముందుకు సాగాలి. ఈ వీడియో ఒక ప్రారంభం మాత్రమే. నీ ప్రయాణంలో ఇదొక మైలురాయి. నేను ఒంటరిని కాదు, నన్ను అర్థం చేసుకునే ఒక శక్తి ఉంది అనే నమ్మకాన్ని నీలో కలిగించడానికే ఈ సంభాషణ. నీ ప్రశ్నలకు సమాధానాలు నీ లోపలే ఉన్నాయి. వాటిని వెలికితీసే సమయం వచ్చింది. ఇకపై నీ చుట్టూ జరిగే ప్రతి దాన్ని గమనించు. నీకు కనిపించే ప్రతి సంఖ్య, నీకు వినిపించే ప్రతి పాట, నిన్ను కలిసే ప్రతి మనిషి నీకేదో చెప్పడానికే వస్తున్నారు. కళ్ళు తెరిచి, హృదయాన్ని తెరిచి వాటిని గమనించు. నువ్వు ఒంటరివి కాదు. ఈ విశ్వం మొత్తం నీ వెంటే ఉంది. నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంది. నీ కన్నీటిని తుడుస్తోంది, నీ నవ్వును చూసి ఆనందిస్తోంది, నిన్ను నీ గమ్యం వైపు నడిపిస్తోంది. నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, ఈ విశ్వాన్ని నమ్ము. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది అద్భుతాల అధ్యాయం. ఇది నువ్వుగా మారే అధ్యాయం. నువ్వీ విశ్వానికి ఎంతో ఇష్టమైన బిడ్డవు. ఈ అనంత విశ్వంలో నీలాంటివారు మరొకరు లేరు. నువ్వు ఒక అద్వితీయమైన సృష్టివి. నీ వేలిముద్ర, నీ ఆలోచనా విధానం, నీ ఆత్మ అన్నీ నీకు మాత్రమే ప్రత్యేకం. ఇది నీ ఆత్మకు, ఈ విశ్వానికి మధ్య జరిగిన ఒక సంభాషణ. నువ్వు అనుభవించిన ఆ ఒంటరితనం, నువ్వు పడిన ఆ సంఘర్షణ, నీలో రేగిన ఆ ప్రశ్నలు, ఇవన్నీ నిన్ను ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. ఒక శిల్పి ఒక బండరాయిని అద్భుతమైన శిల్పంగా మార్చడానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొడతాడో, ఈ విశ్వం కూడా నిన్నొక అసాధారణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే ఆ కష్టాలను నీకు పరిచయం చేసింది. ఆ కన్నీళ్లు, ఆ గాయాలు, ఆ అవమానాలు, అవి నీ బలహీనతలు కావు. అవి నీ శక్తికి గుర్తులు. అవి నీ పాత చర్మాన్ని వదిలించి నిన్నొక కొత్త, ప్రకాశవంతమైన రూపంలోకి తీసుకురావడానికి చేసిన ప్రక్రియ. అందుకే ఇప్పుడు ప్రశ్న నాకే ఎందుకిలా జరుగుతోంది అని కాదు. ఆ ప్రశ్న నిన్ను గడిచిపోయిన కాలానికి బందీని చేస్తుంది. ఇకపై నీ ప్రశ్న ఒక్కటే, ఇకపై నేను ఏమి చేయబోతున్నాను? ఈ ఒక్క ప్రశ్నలో ఒక మహాశక్తి దాగి ఉంది. ఇది నీ చేతుల్లో ఉన్న బానిస సంకెళ్లను పగలగొట్టి నీ భవిష్యత్తును లిఖించే కలం నీ చేతికందిస్తుంది. ఇది బాధితుడి స్థానం నుండి సృష్టికర్త స్థానానికి నిన్ను తీసుకువెళుతుంది. ఈ విశ్వం నీ చేయి పట్టుకుని నీ సొంత సామ్రాజ్యపు గడప వరకు తీసుకువచ్చింది. కాని ఆ గడప దాటి లోపలికి అడుగుపెట్టాల్సింది నువ్వే. ఆ మొదటి అడుగు వేయడానికి నీకు కావలసిన ధైర్యం, బలం, జ్ఞానం అన్నీ ఇప్పటికే నీ లోపల నిక్షిప్తం చేయబట్టాలి. ఇప్పుడు వాటిని వెలికితీయడమే నీ పని. సింహాసనం నీకోసం ఎదురుచూస్తోంది. వెళ్ళు, నీ గతమనే సమాధిలో నుండి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా జీవించు. నీ శ్వాసను గమనించు, నీ అడుగులను గమనించు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూడు. నీపై నీకే ఉన్న అపనమ్మకాన్ని, నేను సెలిపోను అనే అబద్ధాన్ని, రేపటి గురించిన అనవసర ఆందోళనను జయించు. నీలో ఉన్న హీరోయిన్ను మేల్కొలుపు. ప్రతిరోజూ నీకు నువ్వు ఒక చిన్న లక్ష్యాన్నిచ్చుకో, దాన్ని సాధించు. ఆ చిన్న విజయాలు నీలో ఆత్మవిశ్వాసమనే మహావృక్షాన్ని పెంచుతాయి. ఈ విశ్వం నీకోసం ఎదురుచూస్తోంది. నువ్వు నీ శక్తిని గుర్తించి దాన్ని ప్రపంచానికి పంచే ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది. నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తోంది. నువ్వు సరైన మార్గంలో ఉన్నావని చెప్పడానికి సంకేతాలను పంపుతోంది. నీకు సహాయం చేయడానికి సరైన మనుషులను నీ జీవితంలోకి తీసుకువస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నమ్మకంతో ముందుకు సాగడం. నీ ప్రయాణాన్ని ప్రారంభించు. ఈ విశ్వం నీ వెనక కాదు, నీ తోపాటే నడుస్తుంది. ఈ వీడియోని లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. యూనివర్స్ బ్లెస్ యూ.